హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పుదీనా రైస్కి రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఇంకా కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇది చాలా హెల్దీ అండి. దీనికి కావాల్సినవి చెక్క, మొగ్గ, అవన్నీ మసాలా దినుసులు, జీడిపప్పు, తాలింపు గింజలు, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా పేస్ట్ రెడీ చేశానండి. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. మసాలా దినుసులు, జీడిపప్పు దోరగా వేగించాలి. రక్తం గడ్డగట్టకుండా పలచబరచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మలేరియా ఫీవర్ రాకుండా కూడా యూజ్ చేస్తుంది పుదీనా. చాలా హెల్దీ. క్రిస్పీనెస్ పోయిద్ది కాబట్టి జీడిపప్పు ఒకటి పక్కన పెట్టుకోవాలి తీసి సపరేట్గా. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిది కదండి, క్యారెట్ కూడా ఇప్పుడే వేసేస్తే 3 మొగ్గుతాయి ఒకసారి. సారీ అండి, నేను తాలింపు మర్చిపోయాను. అవి ముక్కలు పక్కన పెట్టి తాలింపు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ ముక్కలు యాడ్ చేద్దాం అనేసి. తాలింపు గోల్డ్ కలర్ వచ్చాక ముక్కలు యాడ్ చేస్తానండి. కొత్తిమీర అండి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదండి, ఫ్రీ మోషన్ అవుతుంది. ఇవి మరీ గోల్డ్ కలర్ వచ్చేదాకా కాకుండా హాఫ్ వేగాక ఈ పేస్ట్ యాడ్ చేయాలి. కొంచెం పసుపు వేయాలి. కొత్తిమీర స్మెల్ పడదు, పుదీనా స్మెల్ పడదని చాలామంది తినరండి. చిన్నగా తినండి, హెల్త్కి మంచిది. ఇలా ఆయిల్ బయటకు వస్తుంది చూసారా, పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చాక ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. రైస్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. అంతా గ్రీన్నెస్ మొత్తం రైస్ కంటేలాగా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాలి. బాగా కలిపాక టేస్ట్ చూడండి, సరిపోకపోతే సాల్ట్ అదంతా ఏమన్నా ఉంటే ఇప్పుడే యాడ్ చేయండి. అంతే, టేస్టీ హెల్దీ అండ్ యమ్మీ పుదీనా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచ్.